అటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అయితే అయిపోయింది. అనుకున్న దానికంటే గేమ్ కొంచెం డిలే అయిందని చెప్పాలి. మరి ఇప్పుడు ఈరోజు కనుక చూస్తే ఆల్మోస్ట్ 2 టీంలకు గెలిచే ఛాన్స్‌లు ఉండే. ఈ డిలే మరి ఒక టీం కలిసి వచ్చిందా అనే క్వెషన్ మార్క్స్ రేజ్ అయితాయి. మరి ఇటు వాళ్ళ 2 టీంల స్టార్లు చూస్తే పెద్ద బ్యాటింగ్ టోటల్ హై స్కోరింగ్ గేమ్ లెక్క ఉన్నది. కానీ మీకు లాస్ట్ 10 ఓవర్స్ 2 టీంల నుంచి పెద్ద రన్సే రాలే. సో మంచి మ్యాచ్ చూసినాం. లాస్ట్లో కొంచెం టెన్షన్ ఉండే. సో మరి ఈ మ్యాచ్లో ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా టాస్ అయితే అటు రుతురాజ్ గైక్వాడ్ గెలిచిండు. గెలిచి బౌలింగ్ అన్నారు. ఇషాన్ కిషన్ అడిగితే మేము బ్యాట్ ఫస్ట్ చేసేలా అన్నారు. మనం పొద్దున మాట్లాడుకున్నాం. అటు బ్యాట్ ఫస్ట్ చేస్తే హై స్కోరు పెడితే మీకు గెలిచే ఛాన్స్ ఉంటాయని. మరి 2 టీంలకు అటు బ్యాట్ ఫస్ట్ చేస్తేనే మంచి విజయాలు ఉన్నాయి ఈ సీజన్లో. సో మరి ఎస్ఆర్ఎస్కి అయితే ఓకే అనిపించింది. ఇషాన్ కిషన్ మళ్ళీ అటు పుట్ రన్స్ ఆన్ ది బోర్డ్ అన్నారు. మీకు ఇక ఇషాన్ కిషన్ మరి ఒక్క టాస్ గెలవలే. మరి ఇదేందో 6 మ్యాచ్లకు 6 టాసులు ఓడిపోయిండు. మరి మ్యాచ్ అంత టాస్తో అంత ఫరక్ పడకపోయినా ఇక మీకు మ్యాచ్ స్టార్ట్ అయింది. మీకు టీం చేంజెస్ మాట్లాడుకున్నాం. ఎస్ఆర్హెచ్ అటు హర్ష్ జుబైర్ ఎందుకు డ్రాప్ చేసారో అర్థమవుతలేదు. మీకు మధుశంకర్ వస్తా అనుకున్నాం. కానీ షమలింగ ప్లేస్లో వస్తాను అనుకున్నా. అబ్బో షమలింగ మాకు మంచి పర్ఫామ్ చేసిండు. తను ఉండాలి ఆ టీంలో, లేకునే కష్టం. ఇషామలింగ ఉంటాడు ఎట్లా టీంలో ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి. ఇక మళ్ళీ అటు హర్ష్ జుబైర్ డ్రాప్ చేసిళ్ళు. మరి అటు చెన్నై వాళ్ళైతే అటు అఖిల్ లేడు. మీకు మ్యాథ్యూ షాట్ ఉండు. మరి అంతమంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. మ్యాథ్యూ షాట్ మీకు ఏమైనా పవర్ ప్లేలో యూజ్ అవుతారా అంటే మీకు చాలా యూజ్ అని చెప్పాలి. అభిషేక్ ఒక్కో రీషాన్ని మ్యాథ్యూ షాట్ బాగా వేసిరని చెప్పాలి. హెడ్ ఏం బ్యాటింగో నాకైతే అర్థమవుతుంది. మరి అసలు హెడ్ ఈ సీజన్లో అయితే అంత పెద్ద నాకులు అయితే ఆడలే. మీకు కొన్ని స్టార్ట్స్ ఇచ్చినా కానీ అవి కూడా అంత ఎఫెక్టివ్ లాగే అనిపించింది నాకైతే. పిచ్లో కొంచెం టర్న్ ఉంటే మాత్రం హెడ్ స్ట్రగుల్ అవుతాను. అటు ఫాస్ట్ బౌలింగ్ కూడా మీకు అంత ఫ్రీ ఫ్లోయింగ్ వస్తలేదు. విడితిస్తేనే ఆడుతున్నట్టు. మరి తను కూడా అండర్ బౌలర్లు విడితీయకుండా మంచిగా లెగ్ సైడ్ ఎత్తాళ్ళు. మంచిగా బాడీకి ఎత్తాలి బౌలింగ్. 8 balls 2 runs ఏందో అర్థం కాలేదు నాకైతే. అభిషేక్ శర్మ గంత మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా మీకు పవర్ ప్లేలో హెడ్ అయితే కీప్ గోయింగ్ బోలే. ఫాస్ట్ బౌలర్స్ వస్తే కొంచెం కొట్టే ప్రయత్నం చేసిండు. అటు ముకుల్ చౌదరి వచ్చింది చెప్పడం మర్చిపోయినాం చెన్నైకి ఖలీల్ అహ్మద్ ప్లేస్లో. మరి తను వచ్చిండు ఫస్ట్ బాలే 6 కొట్టిండు అభిషేక్ శర్మ. మీకు మ్యాథ్యూ షాట్ బాగా వేసిండు ఫస్ట్ ఓవర్. అభిషేక్ శర్మ స్పిన్ బాగా ఆడతాడు. మీకు ఫస్ట్ ఓవర్లో ఏమైనా టెంప్టేషన్ ఉంటే అవుట్ అయ్యాను. కానీ వరల్డ్ కప్లో స్పిన్ మంచి ప్లేయర్ అభిషేక్ శర్మ. తర్వాత మీకు సెకండ్ ఓవర్ అయితే మ్యాథ్యూ షాట్ని మంచిగా కొట్టుకున్నారు అక్కడ. థర్డ్ ఓవర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ అయితే అక్కడ అటే కొట్టిండు అభిషేక్ శర్మ. సో అటు స్టెప్ అవుట్ అయ్యి మంచిగా 6లు కొట్టిండు. అటు అన్షుల్ కాంబోజ్ కూడా ఏం అర్థం కాలే తన ఓవర్లో 15 runs వచ్చినాయి. అటు ముకుల్ చౌదరి కూడా అటాక్ చేసిండు. కానీ హెడ్ అయితే మరి ఇంతవరకు నాకైతే నచ్చలేదు హెడ్ బ్యాటింగ్. మరి హెడ్ని డ్రాప్ చేయాలన్న క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తాయి. అటు పిచ్లో కొంచెం స్పిన్ ఉంటే స్ట్రగుల్ అవుతాను అదేందో. మరి చూడాలి హెడ్ మరి నెక్స్ట్ మ్యాచ్ అన్న ఫ్రీ ఫ్లోయింగ్ లేకుండా కష్టం మరి. ఇంకా అటు ఇక హెడ్ అవుట్ అయ్యిండు. హెడ్ లాస్ట్ ఓవర్ పవర్ ప్లేలో మీకు కొట్టే ప్రయత్నం చేసిండు అవుట్. నెక్స్ట్ మంచి క్యాచ్ అని చెప్పాలి రుతురాజ్ గైక్వాడ్. నెక్స్ట్ బాలే అక్కడ ఇషాన్ కిషన్ మంచిగా మీకు ఫుల్ లెంత్ బాల్ ఊపే ప్రయత్నం చేసిండు. కొంచెం స్లైస్ అయింది బ్యాట్. అక్కడ మళ్ళీ డక్అవుట్ ఇషాన్ కిషన్. మరి ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. అటు అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యి ఈ మ్యాచ్ బాగా అయ్యిండు. స్టార్ట్ లేకుండా అయితే మీకు స్కోరు 140, 150 ఉండు కావచ్చు. సో అంత స్టార్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ 15 balls 50. మరి అక్కడ ఆ తర్వాత మీకు శివన్ దుబే ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేసిండు అభిషేక్ శర్మది. అక్కడ ఇక్కడ నుంచి మంచి క్యాపిటలైజ్ చేసుకున్నా అనుకుంటే అభిషేక్ శర్మ అక్కడ జేమీ ఓటర్ని మంచి బాల్ వేసిండు. అబ్బా అది అయితే మామూలు బాల్ కాదు. స్టంప్ టు స్టంప్ ఎక్స్ట్రా బౌన్స్ అయింది. పిచ్లో మీకు ఎక్స్ట్రా బౌన్స్ లభించింది. బాగా కరెక్ట్ లెంత్లో ఎత్తే మీకు అదైతే వేరే లెవెల్ బాల్. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత మీకు ఎక్కడ కూడా రన్స్ పోలే. ఒక క్లాస్ అని ఆడితే తప్ప మీకు అటు అనికేత్ పంపించిళ్ళు. నేనైతే షాక్ అయినా.
అనికేత్ వెనక వచ్చినని సరే స్పిన్నర్ బాగా ఆడతాడు అనుకుంటే అనికేత్ కూడా మీకు ఫాస్ట్ బాల్ అవుట్ అయ్యారు. అటు గుర్జబ్ని ఇటు జేమీ ఓవర్టన్ ఇద్దరు బాగా వేసారు అని చెప్పాలి అటు బౌలింగ్. ఎక్కడ కూడా ఎస్ఆర్హెచ్ కెప్ట్గా గోలే. అటు నూర్ అహ్మద్ బాగా వేసిండు కానీ అక్కడ లాస్ట్ ఓవర్లో క్లాసెన్కి ఒక 6 కొట్టిండు స్వీప్ షాట్. సో దాంతో తన స్పెల్స్ ఖరాబ్ అయినట్టున్నాయి కానీ నూర్ అహ్మద్ బాగా వేసిండు బౌలింగ్. ఇంకా మీకు అటు మ్యాటి షాట్ కూడా నాకైతే 3 overs 38 బాగానే అనిపించింది. లాస్ట్ ఒక్కరు అభిషేక్ శర్మ వేసిన ఒక ఓవర్ తప్పితే. దాని ద్వారా ఏమైందంటే మీకు ఇక్కడ గుర్జప్నీత్ని ఇంకా మీకు అన్షుల్ కాంబోజ్ని ఇక డెత్లో మంచిగా వాడుకునే అవకాశం ఉంది. సో అక్కడ ఎక్కడ మీకు అక్కడ క్లాస్ అని అవుట్ అయ్యిండు. అందరూ వికెట్ పడితేనే ఉన్నాయి అక్కడ వికెట్లు. అక్కడ సైల్ అరోరా కూడా ఆడే ప్రయత్నం చేసి కానీ తన నుంచి పెద్ద నాకు రాలే. మీకు లాస్ట్లో ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా తీసుకోవాల్సి వచ్చింది. మరి 17th over 18th over మరి 17th over మధ్యలో అనుకుంటా తీసుకోవాలనుకున్నా అసలు ఇంపాక్ట్ ప్లేయర్. సో మీకు 170 ఉంది ఇప్పుడు స్కోరు. 170 ఉంది, మీకు 200+ కావాలి కొంచెం కాన్ఫిడెన్స్ కావాలంటే. సో అందుకే తీసుకున్నాను అనిపించింది. మంచి ఫినిష్ అయితే బాగుంటాయని. కానీ డెత్లో అయితే వాళ్ళు వేరే లెవెల్ బౌలింగ్ వేసిళ్ళు అసలు. అన్షుల్ కాంబోజ్ యార్కర్లు అక్కడ మీకు ఇటు గుర్జబ్ని బాగా వేసిండు బౌలింగ్. ఎక్కడ మీకు రన్సే రాలేదు డెత్లో కూడా. మీకు లాస్ట్లో అటు శివాంగ్ కుమార్ మంచిగా బౌండరీలు సాధించిందని చెప్పాలి. ఆయన 2-3 బౌండరీలు వచ్చినాయి తన బ్యాట్ నుంచి. క్లాస్ కొంచెం లక్కీ అనిపించింది కానీ అక్కడ మీకు అవుట్ అయ్యేటప్పుడు ఆ లక్ కలిసి రాలేదు ఈసారి. మీకు 2-3 ఎడ్జ్లు అటు కీపర్ మధ్య నుంచి టాప్ మ్యాన్ మధ్య నుంచి వెళ్ళినాయి. కానీ అక్కడ అవుట్ అయినప్పుడు అయితే అక్కడ లక్ కలిసి రాలే. సో మీకు 75 for 2 నుండి పవర్ ప్లేలో మీకు నెక్స్ట్ 20 overs దాకా మీకు 200 క్రాస్ కావాలి. అది కూడా మళ్ళీ ఎస్ఆర్హెచ్. ఇదైతే సర్ప్రైజింగ్ ఉన్నది. కానీ ఆ పిచ్ మరి బాల్ హోల్డ్ అయిన తర్వాత అంత ఈజీ లేదు బ్యాటింగ్కి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. 193 అంటే మీకు ఆల్రెడీ ఒక బౌలర్ షాట్ ఉన్నాడు. అంటే నితీష్ కుమార్ రెడ్డిని 5th bowler యూజ్ చేయాలి. మీకు ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్ 6 సంజు శాంసన్. అక్కడ సంజు శాంసన్ 6. అటు మరి ప్రఫుల్ ఇండియా బౌలింగ్లో కూడా మంచి రన్స్ వచ్చినాయి ఫస్ట్ ఓవర్లో. అటు రుతురాజ్ కూడా రెడ్డి బౌలింగ్లో ఆడే ప్రయత్నం చేసిండు. అటు కానీ నితీష్ కుమార్ రెడ్డి బాగా బౌలింగ్ చేసిండని చెప్పాలి అక్కడ. అక్కడ మీకు సంజు శాంసన్ అవుట్ అయ్యిండు. ఎక్స్ట్రా బౌన్స్ అయినట్టునే బాల్ అటు షార్ట్ బాల్ కొంచెం బౌన్స్ అయింది. అక్కడ మీకు 30 సర్కిల్ క్యాచ్ అవుట్. సో సంజు శాంసన్ అవుట్ అయ్యిండు. అదే ఓవర్లో మీకు అక్కడ ఆయుష్ మాత్రం అవుట్ అవ్వబ్బా. అక్కడ క్యాచ్ పట్టుంటే అది కొంచెం ఈజీ క్యాచ్ అనిపించింది. కీపర్ స్టాండర్డ్కి అది తీసుకోవాలనిపించింది నాకు, క్లాస్ అండ్ స్టాండర్డ్కి అది. కానీ డ్రాపు. తర్వాత మీకు రన్స్ వెళ్తూనే ఉన్నాయి. ప్రఫుల్ బౌలింగ్లో అయితే రన్స్ వెళ్తూనే ఉన్నాయి. అటు రెడ్డికి మళ్ళీ థర్డ్ ఓవర్ ఇచ్చి మళ్ళీ ఎందుకు ఆపిలో అర్థం కాలే. కంటిన్యూ చేయాల్సి అనిపించింది. కానీ అక్కడ మీకు ఇక అక్కడ రన్స్ వెళ్తూనే ఉన్నాయి. కానీ అక్కడ మీకు కొంచెం బ్రేక్ వచ్చింది. ఆయుష్ మాత్రమే మీకు కొంచెం క్రాప్ లెంక్ వచ్చింది. అక్కడ మీకు చాలా స్ట్రగుల్ అయ్యిండు. ఆ తర్వాత మీకు రన్ చేసేటప్పుడు అంత స్ట్రగుల్ అయ్యిండు. నెక్స్ట్ బాల్ అందరూ తెలుసు ఆయుష్ మాత్రం సింగిల్ అటాకింగ్ వెళ్తారని. ఆ క్యాచ్ అయితే అబ్బా ఎండ్రిష్ క్లాసన్ ఎక్కడనో అక్కడ గేమ్ పోతాను అనుకుంటా అంటే అక్కడ పట్టుకొచ్చిండు గేమ్ని. అదైతే మామూలు క్యాచ్ కాదు. అప్పటికే మీకు డ్యామేజ్ చేసిందా అనిపించింది అక్కడ ఆయుష్ మాత్రమే. మీకు 30 balls 30 runs 12 balls 30 balls కొట్టిండు. కాడ డ్యామేజ్ చేసిందా అనిపించింది. గైక్వాల్ కూడా మీకు మంచిగా ఆడిండు. అటు ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే గైక్వాల్ లెక్క అయిందని చెప్పాలి ఇవాళ ట్రావిస్ హెడ్. మరి అటు ఈ సీజన్లో అయితే గైక్వాడ్ మరి అట్లనే ఆడే. మరి ఇంకా గైక్వాడ్ అన్న మీకు ఫస్ట్ 8 balls 3 or 4 runs చేసా. ఈరోజు 2 runs చేసిండు. మరి చూసుకోవాలి ట్రావిస్ హెడ్ అది. అటు గైక్వాడ్ బాగానే ఆడతాను అనుకుంటే మీకు 5th over ఫస్ట్ బాల్ అనుకుంటా ఇషా మలింగ షార్ట్ బాల్ వేసిండు. అక్కడ వికెట్ అమ్మాయ అనుకున్నట్టున్నారు. అక్కడ మీకు 3 wickets పడ్డాయి పవర్ ప్లేలో. మీకు 64 overs ఉంటే మీకు ఈజీగా ఒక 80-85 runs రావాలి పవర్ ప్లేలో. కానీ మీకు అక్కడ ఆయుష్ మాత్రం అవుట్ అవ్వడం, ఇషా మలింగ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్ అవుట్ కావడం ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఆ తర్వాత మీకు మ్యాటి షాట్ సర్ఫరాజ్ ఖాన్ ఆడే ప్రయత్నం చేసిళ్ళు. సర్ఫరాజ్ ఖాన్ కొన్ని షాట్లు అయింది కానీ అటు మ్యాటి షాట్ స్ట్రగుల్ అయ్యిండు. శివాంగ్ కుమార్ బౌలింగ్ బాగా వేసిండు. అటు షకీబ్ హుసేన్ మర్చిపోవద్దు. షకీబ్ హుసేన్ కూడా బాగా వేసిండు బౌలింగ్. ఇంకా మళ్ళా
అటు సర్ఫరాజ్ ఖాన్ ఆడతాను అనుకుంటా అంటే మీకు సర్ఫరాజ్ ఖాన్ వికెట్ పడ్డది. అటు డెవాల్ బ్రేస్ వచ్చిండు. డెవాల్ బ్రేస్ వచ్చి నో లుక్ షాట్ ఆడబోయిండు కానీ అక్కడ మంచి క్యాచ్, లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది బౌండరీ అది. శివమ్ కుమార్ బాయ్లో మంచి బ్యాటిల్ అనుకున్నాం. శివమ్ కుమార్ వర్సెస్ డెవాల్ బ్రేస్ బ్యాటిల్ అయితే అక్కడ శివమ్ కుమార్ గెలిచిండు. అక్కడ మీకు 5 వికెట్స్ పడ్డాయి. 112 ఉండే స్కోరు. ఓకే ఓకే అనుకున్నాను నేనైతే. అక్కడ మరి మంచిగా ఉంటుంది. అటు దూబే ఉన్నాడు, ఇంకా దూబే ఉన్నాడు, అటు షాట్ ఉన్నాడు. మరి ఇటు మీకు స్పెల్ చూస్తే ఒక ఓవర్ అభిషేక్ కూడా ఇచ్చిళ్ళు. నాకైతే మంచి మూవ్ అనిపించింది అభిషేక్ ఇవ్వడం. ఎందుకంటే అక్కడ మీకు అందరు బౌలర్స్ మెయిన్ బౌలర్స్ అందరు ఎప్పుడైతే మీకు డెత్ ప్లే వేస్తారు, ఇవ్వలేరు. సో అభిషేక్ శర్మకి మంచిగా అనిపించింది. ఇంకా మన లివింగ్స్టోన్ కూడా ట్రై చేయాల్సి అనిపించింది నాకైతే. అక్కడ మీకు డెవల్ బ్రేస్ వచ్చినట్టే లివింగ్స్టోన్ని తీసుకొస్తారు అనుకుంటే శివమ్ కుమార్ని తీసుకొచ్చిళ్ళు. సో మంచి మూవీ అనుకున్నా. అక్కడ మీకు దాని ఫలితంగా అక్కడ వికెట్ పడ్డాయి. ఇంకా మళ్ళీ డెవల్ బ్రేస్ తర్వాత మీకు చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది, మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మ్యాటి షాట్ దూబే మధ్య. షాట్ కూడా ముందుకొస్తాను, ఆడే ప్రయత్నం చేస్తాను ఫాస్ట్ బౌలర్స్ని. ఏంది అనుకుంటా అంటే మళ్ళీ అప్పుడు మీకు ఇంకో టెన్షన్. అటు దూబే ఎప్పుడు అవుట్ చేస్తారా, శివమ్ కుమార్కి ఇంకో ఓవర్ ఉన్నాయి, ఆ ఓవర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారా అనుకున్నాం. కానీ అటు మ్యాటి షాట్ అవుట్ అయ్యాడు. మంచి క్యాచ్ అక్కడ అనికేత్ వర్మ. క్యాచ్ కూడా మస్ట్ ఇంపార్టెంట్. జేమీ ఓటన్ వచ్చిండు. ఇంకా గేమ్ అయిపోలే. అటు దూబే ఉన్నాడు. నెక్స్ట్ ఓవరు అబ్బా ఏం బాల్ అన్న బాల్ ఇషా మరింగా అంత అప్పటిదాకా మీకు యార్కర్లు వేస్తూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పేస్ తీసేసి బౌలింగ్లో. ఆ ఫేజ్లో మీకు ఎక్కువ రన్లు కూడా రాలే. 22 బాల్స్ దాకా బౌండరీ కూడా రాలే. మధ్యలో ఒక 6 లెక్క వచ్చింది. కానీ ఆ తర్వాత దూబే కూడా అంత ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేకపోయాడు. మీకు అన్ని స్లోవర్ వన్స్ కాళ్ళకి ఎత్తాలి, ఏం ఆడతారు ఇక అక్కడ మీకు. దూబే కూడా మంచి వికెట్ అక్కడ. దూబే అవుట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ గేమ్ ఎస్ఆర్ఎస్ అక్కడ నుంచి జేమీ ఓటన్ మ్యాజిక్ గెలవాలని చూసిండు. కానీ అక్కడ మీకు అన్షుల్ కాంబాజ్ కూడా ఒక 6 కొట్టే ప్రయత్నం చేసిండు. కానీ ఇక మీకు నితీష్ రెడ్డి బాయ్లో లాస్ట్ ఓవర్ బాగా వేసిండని చెప్పాలి. ఆ ఒక్క 6 వల్ల మీకు కొంచెం మ్యాచ్ ఇంకా లాస్ట్ ఓవర్లో ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ అటు ప్రొఫైలింగే మరి లాస్ట్ ఓవర్ ప్రొఫైలింగ్ వేయాల్సి వచ్చింది. నాకు శివమ్ కుమార్ని డూబే అవుట్ అయిన తర్వాత ఎంబటే ఎత్తారు అనుకున్నా. కానీ అటు శివమ్ కుమార్ ఇదేలే. సో ప్రొఫైలింగే మరి ప్రొఫైలింగే అయితే బాగా వేసిండని చెప్పాలి. కంట్రోల్ చూపించిండు, ఓకే. మధ్య ఒక నోబాల్ వేసిన లాస్ట్లో మీకు ఓకే నార్మల్ అయితే హోల్డ్ చేయగలిగిండు. అక్కడ మీకు ఓవర్టర్న్ కూడా అవుట్ అయితే హోప్స్ ఆల్ కొలాప్స్ అని చెప్పాలి సిఎస్కేకి. ఇక అటు ప్రొఫైలింగే మరి లాస్ట్ ఓవర్ బాగా వేసి మరి తను కూడా కొంచెం అయాన్ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు, ఎక్స్పీరియన్స్ కూడా తెచ్చుకున్నారు. ఓవరాల్ అయితే మంచి పర్ఫార్మెన్స్. ఆ ఫీలింగ్ అయితే మనం చెప్పొద్దు ఇక. సిఎస్కే ఫీల్డింగ్ కూడా కొంచెం బాగాలే అనుకుంటే అటు ఎస్ఆర్హెచ్ మరి ఇంకా దారుణంగా వేసింది స్టార్టింగ్లో. అటు కొన్ని మిస్ఫీల్డ్ చేసింది, కొన్ని బౌండరీలు ఆపింది. అవుట్ఫీల్డ్ అంత ఫాస్ట్ ఉండొచ్చు, కొన్ని ఆపే బౌండరీలు కూడా వెళ్ళినాయి అనిపించింది. ఈజీ సింగిల్స్ కూడా అక్కడ వచ్చినాయి మీకు ఎక్స్ట్రా ట్రోల వల్ల. ఆ ఎక్స్ట్రాలు అయితే ఏందో 14-15 ఎక్స్ట్రాలు. అందులో మీకు 2 నోబాల్ ఉన్నాయి. సో ఇవన్నీ మాట్లాడుకోపోవచ్చు గెలిచినందుకు, కానీ ఇవన్నీ చూసుకోవాలి. అటు ఎక్స్ట్రాలు మరి అన్ని గానం వేయకుండా ఉంటే బాగుంటుంది ఎస్ఆర్హెచ్ మరి నెక్స్ట్ మ్యాచ్ నుంచి. అటు చెన్నై మాట్లాడుకుంటే మరి అంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత పవర్ ప్లేలో మరి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటారు వాళ్ళు. మిస్ చేసినాయి అనుకుంటారు, 2 పాయింట్లు మిస్ అయినాయి అనుకుంటారు. కానీ వాళ్ళు బౌలింగ్లో బాగా కంబ్యాక్ చేసిండ్రు. అటు ఓవర్తో బాగా బౌలింగ్ చేసిండ్రు. ఫీల్డింగ్లో వాళ్ళు కూడా కొంచెం బెటర్ ఉండాలనుకుంటారు. సో ఓవరాల్ అయితే మంచి మ్యాచ్. షకీబ్ హుసేన్ని మర్చిపోవద్దు ఎస్ఆర్హెచ్. ఇంకా శివమ్ కుమార్ బాగా బౌలింగ్ చేసిండు. డెవల్ బ్రీస్ వికెట్ చాలా ఇంపార్టెంట్. ఇషా మలింగ్ దూబే వికెట్ ఇంపార్టెంట్. అక్కడ మీకు ఆయుష్ మాత్ర వికెట్ ఇంపార్టెంట్. రెడ్డి ఎక్సలెంట్ వేసిందని చెప్పాలి తన 4 ఓవర్స్. సో ప్రొఫైలింగే లాస్ట్ ఓవర్లో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఓవరాల్ అయితే మంచి మ్యాచ్, మంచి విజయం చెన్నైకి. మరి ఓకే, ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నుంచి మరి వాళ్ళు కంబ్యాక్ చేయాలనుకుంటారు. మంచిగా మళ్ళీ ఇంకా గెలవాలనుకుంటారు నెక్స్ట్ మ్యాచ్ నుంచి. సో ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి. మళ్ళీ హోమ్లో ఇంకో గేమ్ గెలవడం మరి మంచిగా కలిసి వచ్చింది. మరి ఎస్ఆర్హెచ్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. మరి నెక్స్ట్ మ్యాచ్ కూడా హోమ్ గేమే అనుకుంటా. మరి హోమ్ గేమ్ గెలిస్తే ఇంకా మళ్ళీ టీంకి మళ్ళీ ఎక్కడ బాగుంటుంది టీంకి. సో చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.